ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు దేవుని యొక్క వాక్య భాగం నుండి 23వ కీర్తన ధ్యానం చేసుకుందాం. కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పశ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డుకరయువు, నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదా. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామానికి స్తోత్రాలు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దివ్య వాక్యములు మేము ధ్యానం చేయడానికి విడుచుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. విని చెవులు గ్రహించగలిగిన హృదయాలను వీళ్ళందరికీ అనుగ్రహించు. అల్పుడను నీ పాదధుల్ని తండ్రి, నీ దాసులను మీ శిలోచంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో మరి నింపి నీ వాక్యమునైనా మీ దాసుని నోట నుంచి నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ సహాయం కొని నీ కృప మీద ఆధారపడి నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని స్తుతులు చెల్లించు. యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక. తమ వాక్యంలో 23వ అధ్యాయము ఈ కీర్తన చిన్నపిల్లలు మొదలుకొని పెద్దలందరికీ కూడా చాలా సుపరిచితమైన లేఖన భాగం. బట్ ఈరోజు ఒక ప్రత్యేకమైన స్పెషల్ డే, వరల్డ్ పాస్టర్స్ డే, ప్రపంచ కాపరిల దినం. టుడే ఈ ఆదివారం. సో ఆ దినాన్ని సాధారణంగా దినాన్ని గురించి ఎక్కువ చెప్పను, బట్ ఈరోజు జస్ట్ ప్రపంచ కాపరుల దినం. ఈ యొక్క దిన సందర్భంగా 23వ కీర్తన ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే పాస్టర్ల గురించి మనం వెళ్ళాలంటే ముందు ఈ ప్రథమ పాస్టర్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన ఎంత మంచివాడు, ఆయన ఎంత దయగలిగిన వాడు, ఆయన ఎంత కనికరం కలిగిన కాపర్యం ఈ 23వ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో నిజంగా యెహోవాను తనకు కాపరిగా చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును తన కాపరిగా చేసుకొని ఆయన స్వరాన్ని విని, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాలు యోహాను సువార్తలో 10వ అధ్యాయము 27వ వచనములో మాట్లాడుతూ ఏమంటాడంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అని పదాన్ని అంటాడు. అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని ఎరుగుదును అన్నాడు. కాపరి స్వరాన్ని విని ఎవరైతే వెంబడిస్తారో వారి జీవితంలో నిశ్చయమైన విషయం ఏంటంటే, వారన్నడూ కూడా కుదువ అనుభవించలేరు. వారన్నడూ అపాయంలో పడరు. వారికి అపాయము రాకుండా ఆయన కాపాడుతాడు. అందుకే అంటాడు, యెహోవా నా కాపరి. ఒకప్పుడు దావీదు తాను గొర్రెలకు కాపరిగా ఉండి ఆ గొర్రెలను ఆయన పోషించుచు కాపాడుచు నడిపించిన వ్యక్తి యెహోవా దేవునికే తన కొరకు తన నిమిత్తమై ఆయన కాపరిగా ఎంచుకొని, దేవా నీవే నా కాపరివి అన్నాడు. కింద భాగంలో మనం చూస్తే
ఆయనను వెంబడిస్తున్న వారిని, ఆయనను అనుసరిస్తున్న వారిని, ఆయన మాటకు విధేయత చూపుచున్న వారి గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటాడంటే, పశ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. గత దినాల్లో ఈ వాక్య భాగాలు అనేక పర్యాలు మనం ధ్యానం చేశాం. పశ్చిక గల చోట్ల గొర్రెలకు కావాల్సింది ఏంటి? మేత, ఫ్రెష్ ఫుడ్ అన్నమాట. వాటికి కావాల్సింది పచ్చని మేత. కాపరి వాటిని ఎరిగి, అసలు ఒక మంచి, నేను యెహోవా కాపరి గురించి మాట్లాడుతున్నా. ఎవరికి ఏది అవసరం ఆయనకి తెలుసు. ఏ గొర్రెకు ఏ ఆహారము అవసరమో ఆయనకి తెలుసు. కనుక ఆహారము అవసరతను బట్టి ఆయన ఇస్తాడు. మనమైతే ఎంజాయ్ చేయడానికి మనం తినడానికి ఇష్టపడతాం, కానీ కాపరి మాత్రం ఎంజాయ్ చేయడానికి ఇవ్వడు. ఆరోగ్యమునకు అవసరమైన వాటి ఆహారమును ప్రభు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మంచి కాపరి. మీరు చూసారు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశ బానిసత్వం నుండి విడిపించి తీసుకొస్తున్నప్పుడు వారికి అవసరమైన ప్రాంతంలోనికి నడిపిస్తూ అవసరమైన ఆహారమును వారికి ఇస్తుండగా, వారి మధ్యలో అవసరం లేని వాటిని ఆశించారు. ఏంటిది? వారికి నిజానికి నడవడానికి తగిన శక్తి కావాలి, బలము కావాలి, శత్రువులతో వాడు యుద్ధం చేయాలి, శత్రువుల మీద విజయం సాధించాలి, శత్రువుల మీద జయం సాధించి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి. ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజల జీవితాలు నెరవేర్చబడాలంటే వారికి సామాన్యమైన ఆహారము కాదు, దేవదూతలు భుజించే ఆహారాన్ని, అవసరమైన ఆ సమయానికి, ఆ దినానికి, ఆ కాలమునకు అవసరమైన ఆహారమును దేవుడు పరలోకం నుండి వారిని పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును. కానీ దానికి అతీతముగా ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు? అవసరమైన ఆహారమును పక్కన పెట్టేసి, అలా కాదు, మాకు మాంసాహారము కావాలన్నారు. నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, ప్రభు నీ ఆరోగ్యానికి అవసరమైన ఆహారమును మాత్రం అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన కాపరి. గొర్రె క్షేమము కొరకు ఆలోచన కలిగిన వాడు. గొర్రెను ఏం పెడితే అది ఆరోగ్యము కలిగి ఉంటుందో, మేలు కలిగి ఉంటుందో, సురక్షితంగా ఉంటుందో వాటిని ఎరిగైన ఆహారం ఇస్తాడు. అందుకే ఈ స్థలంలో ఏమన్నాడు తెలుసా? పశ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. ఈ వాక్య భాగం ధ్యానం చేస్తుండగా పశ్చిక చోట్ల చూసిన వెంటనే గొర్రెలు పరిగెత్తుకుని వెళ్ళి ఆ మేతను మేస్తారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, పరుండ చేయించున్నాడు అనే పదాన్ని వాడారు. ఎప్పుడు పరుండంట ఉంటారు, లేకపోతే అక్కడ వెళ్ళి ఎప్పుడు పడుకుంటారు? గొర్రెలు ఎప్పుడు పడుకుంటాయి? ఆహారం ఎక్కువైపోయినప్పుడు. దేని మీద? ఆ విధంగా చెప్పాలంటే ఏంట్రా, నీ కన్ను ఎక్కడికి ఎక్కింది? నెత్తి మీదకి ఎక్కిందా ఏంటి అసలు అంటుంటారు కదా. నిజానికి చెప్పాలంటే గొర్రెల స్థాయి ఆ విధంగా వచ్చేసింది. ఎందుకు అని అంటే, ఎక్కడైతే భుజించారో అక్కడే ఏదైతే వారికి ఆహారము ఉన్నదో, ఏదైతే వారికి క్షేమకరం ఉన్నదో, ఏదైతే వారికి ఆరోగ్యకరమైనది ఉన్నదో వాటిని వారు తిని 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 భుజించి మేత మేసి 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 అరిచిపోయి కడుపు నిండి తృప్తి కలిగి ఇక దాని మీదే దాన్ని పరుపుగా చేసుకుంటారు. ప్రభుకి స్తోత్రం చెప్తాను మరోసారి గట్టిగా. దేవుని ప్రజలారా, ఒక విధంగా చెప్పాలంటే మంచి కాపరి సమృద్ధి అయిన ఆహారమును అనుగ్రహిస్తాడు. ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, సార్వత్రిక సంఘమంతట్లో ఉన్నవారు ఎవరైనా సరే, సమృద్ధి అయిన ఆహారము లేదు అని ఎవరైనా అన్నారంటే, బహుశా నువ్వు ప్రభువును వెంబడించుటలో ఎక్కడ పొరపాటు జరిగింది. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రకటిస్తున్న ప్రభు అవునను చెప్పి కాదను వాడు కాడు. లేఖనం స్పష్టంగా చెప్తుంది, ఆయన సర్వ జీవులకు ఆహారం ఇచ్చే తగిన కాలంలో ఆయన తన గుప్పిలి విప్పి ఆహారం ఇచ్చుచున్న దేవుడు. ఎవరిని? కేవలం మనుషులు మాత్రం కాదు, సర్వజీవులు. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, ఆయన సర్వ శరీరులకు దేవుడు. అందుకే సర్వ శరీరంలో ప్రాణము కలిగిన ప్రతిది కూడా యెహోవాను స్తుతించండి అంటాడు. స్తుతించాలి. అందుకే ఎందుకు? ప్రభు ప్రతిని కూడా జీవింపజేస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు. వాటి యొక్క ప్రతి అవసరాలన్నీ ఆయన తీరుస్తున్నాడు.
సో నువ్వు కాపరిని నువ్వు సరిగ్గా వెంబడించగలిగితే ప్రభు నీకు సమృద్ధి గల చోటలోనికే నడిపిస్తాడు. ప్రభుకి స్తోత్రం. అందుకే ఇక్కడున్న గొర్రె ఏమంటుందంటే, పశ్చి గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. యెహోవా నా కాపరి కాబట్టి నాకు లేమి కలగదు అంటున్నాడు. ప్రభుకి స్తోత్రం. ఎవరంటున్నారు? నాకు లేమి కలగదు అని చెప్పి ఎవరు అంటున్నారు? గొర్రె అంటున్నా. ఎక్కడున్న గొర్రె తెలుసా? పరలోకం ముందు ఉన్న గొర్రె. ఎవరు గొర్రె? మనము చెప్పాలి, నేను చెప్పాలి, నువ్వు చెప్పాలి. ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. ప్రభుకు స్తోత్రం. పరిశీలన చోట్ల పనులు సాక్ష్యం చెప్పాలి. అసలు యేసు ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉంటారు. ఏమని సాక్ష్యం ఇస్తారు యేసు ప్రభువుని గురించి? యేసుక్రీస్తు ప్రభువును గురించి మాత్రం ప్రతి స్థలాల్లో మనం సాక్ష్యం ఇవ్వాలి. ఇంకెవరి గురించి చెప్పాల్సిన పని లేదు మనకి. వాళ్ళ గురించి చెప్పమని అక్కడ చెప్పలేదు కూడా యేసు ప్రభు. నువ్వు సాక్ష్యం చెప్తే ఎవరి గురించి చెప్పాలి? యేసు ప్రభు నీకు కాపరిగా నీ పట్ల ఆయన ఏం చేశాడు అది మాత్రం చెప్పాలి. ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు కీర్తనకారుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. నువ్వు సాక్ష్యం చెప్పాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. ఏంటో లేమి కలగదంటే అసలు ఏంటంటే ఆయన నన్ను పసిగల చోట్లను పరుండ చేయించున్నాడు. అంటే సమృద్ధిని ఇస్తున్నాడు, తృప్తిని ఇస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మన మనుషులం కాబట్టి కాపరి అని చేస్తే గొర్రెలతో పోల్చబడినప్పుడు కూడా సమృద్ధి కలిగిన వారమై ఉండి మన ఇతరులకు సహాయము చేసే స్థితిలోనికి రావాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఆ విధంగా మనకు తెలియజేస్తుంది. ఏమని చెప్తుంది? మీరు అనేక జనములకు అప్పిచ్చెదరు కానీ 28వ కీర్తనలో ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటుంది. మొదటి 14 వచనంలో సకల ఆశీర్వాదాల గురించి అక్కడ రాయబడింది. మీ తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ మీరు అనేక జనములకు అప్పించేవారు ఉంటారంట. మీరు తలగా ఉంటారే కానీ మీరు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు అంట. ప్రభుకు స్తోత్రం. నువ్వు ఆయన వెంబడించగలిగితే, ఆయన ఆజ్ఞల అడుగుజాడలు నడవగలిగితే, ఆయన స్వరాన్ని విని ఆయనను అనుసరించగలిగితే, నీకు మరలా చెప్తున్నాను, ఆయన సమృద్ధి గల చోటికి నిన్ను నడిపిస్తాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. కింద భాగాలు అంటాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రజెంట్ కంటిన్యూ డ్యాన్స్. ఇది గ్రామంలో ప్రజెంట్ కంటిన్యూ డ్యాన్స్. నడిపించాడు కాదు, నడిపిస్తూనే ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు మనం పాడుకొని నడిపిస్తాడు అని, దిస్ ఇస్ ఫ్యూచర్ టెన్స్. కానీ ఇక్కడ ఏమంటాడంటే నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల వద్దకు నడిపిస్తాడు. ప్రభుకి స్తోత్రం. కొన్ని ప్రాంతాలలో జలము అనగా నీళ్లు ప్రవహిస్తుండగా సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. ఆ శబ్దం వలన గొర్రెల సమీపానికి వెళ్ళి నీళ్ళు తాగడానికి కొద్దిగా భయపడతాయి. అందుకు కాపరి దాన్ని కూడా ఎరిగి ఎక్కడికి తీసుకెళ్తాడంట? శాంతికరమైన జలములకి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్తే బాగుంటుందని, అక్కడైతే చక్కగా ఉండగలదని, నిర్భయముగా త్రాగవచ్చు అనే స్థలాన్ని తీసుకెళ్తాడట. కాపరి తీసుకెళ్తాడు, నడిపిస్తాడు. ప్రభు మార్గాన్ని అనుసరించి నడిస్తే అందుకంటాడు. దీనికి ఈ వాక్య భాగం జ్ఞాపకం చేస్తాం. దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలపులకును క్రీస్తు యేసునందు కావలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు చెప్పిన 4వ అధ్యాయం 6 నుండి 7వ వచనం వరకు. ప్రియులారా, ఈ దైవ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఆయన చెప్పినట్టుగా నడవగలిగినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం ఆయనకు అనుగ్రహిస్తాడు. ఆయనకు విధేయతను చూపగలిగినప్పుడు సమాధానకర్తకు దేవుడు రోమా 15వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, 16వ అధ్యాయంలో కూడా మాట్లాడుతూ చెప్తాడు. ఏమని తెలుసా?
మీరు ఆయనకు విధేయత కలిగి జీవించగలిగినప్పుడు 18 వచనం నుండి మనం చదువుకుంటే 20 వచనంలో రాయబడి ఉంటుంది, సమాధానకర్తకు దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద ఆయన అనకు దొరుకుతాడు. ఇప్పుడు ఆయన స్వరమును విని, ఆయన స్వరమునగా ఆయన వాక్యము, ఆయన మాటలు నువ్వు వెంబడించగలిగితే నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. ప్రభుకు స్తోత్రం. సమాధానం కలిగిన చోటలోనే నడిపిస్తాడు, నడిపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. అంటే సమాధానము, నెమ్మది ఇచ్చేవాడు ఎవరు? కాపరి. కాపరి ఇస్తాడు. ప్రభుకు స్తోత్రం. ఆయన దగ్గర ఉంది సమాధానకర్తకు అధిపతి అయిన, సమాధానానికి మూల కారకుడు, మూలం, శాంతి ప్రదాత ఆయన. ప్రభుకు స్తోత్రం. శాంతినిచ్చేవాడు అనే పదానికి వాడుతున్నప్పుడు అంటే ఒక్కొక్క వచనం ఒక్కొక్క సబ్జెక్ట్గా మారుతుంది నిజానికి, బట్ మీకు క్లుప్తంగా ఇవన్నీ చెప్పుకొని వెళ్తున్నా. శాంతి అన్న వెంటనే యూ మే థింక్, మీరేమనుకుంటారు తెలుసా, అసలే ఎటువంటి గలిబిలి లేకుండా ఏమనొచ్చు, జగడాలు లేకుండా లేకపోతే గొడవలు లేకుండా ఉంటారేమో అని. అవునా? మీరు అదే కదా ఊహించుకుంటున్నారు? కాదు. ఆయన చెప్పే విషయం ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పిన 6-7 వచనం ప్రకారం ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా దేవునికి మీ విన్నపమును తెలియజేయుడి అన్నాడు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు దేవుని స్తోత్రం. ఈ మాటకు అర్థం చెప్తాను, శ్రద్ధగా వినండి. మోపి చూస్తూ వినండి. ప్రభుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు రక్తమే. ఈ పదానికి అర్థం ఏంటంటే సమస్యలు ఉండవని కాదు, అక్కడ అవి ఉంటుంది. కానీ ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీ హృదయానికి నీ మనస్సునకు లేకపోతే నీ తలంపులకును ఆయన సమాధానం ఇస్తాడు. అందుకే జ్ఞానమునకు మించిన అనే పదం వాడాడు. సమస్త జ్ఞానానికి మించిన అంటే భౌతికంగా ఆలోచన చేస్తే, దాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఉన్న పరిస్థితిని ఆలోచిస్తుంటే నీలో సమాధానం అనేది మాత్రం ఉండదు. నీకు గలిబిలి మాత్రం ఉంటుంది, అసమాధానం ఉంటుంది, హృదయంలో నీకు బాధ మాత్రం ఉంటుంది. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? పరిస్థితులు అలా ఉన్నప్పుడు కూడా జ్ఞానానికి మించిన అంటే ఆ పరిస్థితికి మించిన సమాధానం నువ్వు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభుకి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం దీన్ని చూడగలం. వర్షం వచ్చింది, తుఫాను వచ్చింది, దోణి మునిగిపోయే పరిస్థితుల్లోనికి వచ్చింది. అంటే శిష్యులు ఏ పరిస్థితులు అయితే, ఏ తుఫాను అయితే, ఏ వర్షం అయితే, ఏ గాలి అయితే ఎదుర్కొంటున్నారో, అనుభవిస్తున్నారు, యేసు ప్రభు కూడా అదే పరిస్థితులను కూడా అనుభవిస్తున్నారు. కానీ ఒక టీం అంతా కూడా, శిష్యుల టీం సమూహం అంతా కూడా ఆ వరదల్లో ఆ గాలి తుఫానుకు వాళ్ళందరూ భయంతో వణికిపోతున్నారు. కానీ అదే గాలి తుఫాను ఎదుర్కొంటున్న యేసు ప్రభు మాత్రం హాయిగా నిద్ర పోతున్నారు. ఏంటి పరిస్థితి? ఒకటి విషయం యేసు ప్రభుకు తెలిసిందంటే, నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఆయన నన్ను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టువాడు కాడు. ప్రభుకు స్తోత్రం. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు స్థిరమైన మనసుతో, స్థిరమైన నెమ్మదితో ఆ పరిస్థితులలో కూడా, ఏ పరిస్థితుల్లో? తుఫానులో, భయంకరమైన తుఫాను, గాలి తుఫాను అసలు వీచుచున్నా సరే, వర్షం పడుతున్నా సరే, ఒకవైపున చలి వస్తున్నా సరే,
మునిగిపోయే పరిస్థితికి వస్తున్నా సరే, అసలు పరిస్థితి ఏంటంటే అసలు వాడ ఆ నావ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. మరి వాళ్ళు మునిగిపోతే యేసుప్రభు మునిగిపోతారా మునగరా? ఆయన కూడా అదే సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ దేనికి అసలు దిగులు పట్టడం లేదు, మునిగిపోతామనే భయమే లేదు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు, నడిపిస్తాడు. బికాస్ ఆయన మంచి కాపరి. హల్లెలూయా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. సేద తీర్చడం అంటే ఏం కాదు, కానీ గట్టి ఎక్కించడం. ఎప్పుడు సేద తీరుస్తారు? సమస్యలు పరిష్కారం చేయబడినప్పుడు సేద తీర్చబడతారు. ఒక దాహంతో ఉన్న ఒక వ్యక్తి నీళ్లు తాగిన తర్వాత ఎలా ఉంటుంది? నడిచి 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 అలిసిపోయి వచ్చిన వ్యక్తి అతను కూర్చోడానికి కొంత సీట్ ఇచ్చి, ఓకే, త్రాగడానికి నీళ్ళు ఇస్తే అమ్మయ్యా అనిపిస్తుంది. సో నేను దాన్ని ఏమంటున్నానంటే, ఒక వ్యక్తి యొక్క సమస్యలో జీవితకాలంలో అనేక నెలలుగా, కొన్ని దినాలుగా, కొన్ని వారాలుగా సమస్యలతో ప్రయాణం చేస్తూ తన ప్రాణంలో కుటుంబలాడుతూ నలిగిపోయిన పరిస్థితి నుండి, బాధలో ఉండి, వేదనతో ఉంటున్న ఈ వ్యక్తిని ప్రభు ఎప్పుడైతే అందులో నుండి ఒక్కసారిగా విడుదల చేసినప్పుడు, ఇప్పుడు నీరు తాగి సమస్యని పరిష్కారం కాదు, ఇక్కడ సేద తీర్చుకోవడం కాదు, సమస్యను పరిష్కారం చేయబడటం ద్వారా కలిగిన సేద తీర్చుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. అందుకంటే నా ప్రాణములకు ఆయన సేద తీర్చున్నాడు. మనకు తెలుసు యాకోబుని గురించి. యాకోబుకు 12 మంది కుమారులలో అధికంగా ప్రేమించే కుమారుడు యోసేపు. యోసేపు అమ్మబడిన తర్వాత అతనికి తెలియకుండా తన సొంత కుమారులే, పెద్ద కుమారులందరూ కూడా అతన్ని మోసం చేసి, నాన్న ఇదిగో ఆయన ఎక్కడ చనిపోయాడేమో, అది కూడా వారు తీసుకొచ్చి చెప్పేది తెలుసా, మీ కుమారుని యొక్క డ్రెస్ ఏమో చూడమంటున్నారు. అవునో కాదని ఒక గొర్రెను చంపేసి ఆ రక్తాన్ని, తన వస్త్రాన్ని కూడా దాన్ని వారు ముంచివేసి, రక్తంలో ముంచేసి తీసుకొచ్చేసి యాకోబుని చూపిస్తున్నాడు, నీ కుమారుడిదేమో చూసుకో ఒకసారి. అది చూసిన వెంటనే, ఆ వస్త్రం చూసిన వెంటనే తన హృదయం పగిలిపోయింది, ఎంతో వేదన కలిగి ఉన్నాడు. ఇంకో మాట ఏమైనా తెలుసా, తన కుమారుడిని యోసేపు కొరకు ఆయన కొన్ని దినాలు ఏడుస్తూనే ఉన్నాడు. బహుశా అది వారాలు పట్టిందో నెలలు పట్టిందో మనకు తెలియదు, కానీ ఆయన దుఃఖిస్తూ ఉంటే ఇంకా ఈ పెద్దలు వచ్చి ఓదార్చుతున్నారు. సరేలే, ఏదో అయిపోయింది కదా నాన్న, ఎందుకు ఏడుస్తావు, చేసిన పని వీలే, ఓదార్చుంది వీలే. సరే, ఇవన్నీ మనం పక్కన పెడదాం. కానీ యోసేపు తన గురించి తాను పరిచయం ఇచ్చిన తర్వాత ప్రభుకి స్తోత్రం చెప్తాం. వాళ్ళ నాన్నగారిని తీసుకురావడానికి ఆయన రథం పంపించినప్పుడు యోసేపు చెప్పిన మాటలు యాకోబు వింటుండగా, నానా యోసేపు బ్రతికే అని వీళ్ళు తెలియదు, బ్రతుకున్నాడు అని. కానీ వాళ్ళ తండ్రి, ఇప్పుడు ఎప్పుడైతే తండ్రి అయిన యాకోబు తన కుమారుడు యోసేపు బ్రతికి ఉన్నాడన్న మాట విన్నాడో, ఆయన పంపించిన రథములన్నీ కూడా చూశాడు. అబ్బా, లేఖనం సెలవిస్తుంది, తన ప్రాణము తెప్పరిల్లాడు. ఎప్పుడు తెప్పరిల్లింది ప్రాణం? ఎప్పుడు సేద తీర్చబడింది? బ్రతికున్నాడు అనే వార్త తెలిసినప్పుడు, తప్పిపోయిన వాడు దొరికాడు అనే వార్త తెలిసినప్పుడు. ప్రభుకి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. నష్టపోయింది మళ్ళా తిరిగి బాగుపడింది అని తెలిసినప్పుడు, చెడిపోయిన వ్యక్తి బాగుపడ్డాడు అనే విషయం తెలుసుకున్నప్పుడు, మూర్ఖుడు మారిపోయాడు అనే విషయం తెలుసున్నప్పుడు, చెడ్డ వ్యక్తి మారిపోయాడు అనే విషయం తెలుసున్నప్పుడు ప్రాణానికి ఎలా అనిపిస్తుంది? సేద తీర్చబడతాయి. గమనించండి, ఒకవేళ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, కాపరి మాత్రం నీ ప్రాణాన్ని సేద తీర్చగలవాడు. ఆయన స్వరాన్ని వింటూ ఆయన వెంబడిస్తుంటే ఆయన నీ ప్రాణాన్ని సేద తీరుస్తాడు, ఎటువంటి పరిస్థితి అయినా సరే. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ప్రశ్న అడిగాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా చెప్పబోయా అన్నాడు. ఏమైనా ఉందా అని అడిగాడు. లేదు ప్రభు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రభుకు స్తోత్రము కలుగుతుంది. కాబట్టి నీ సమస్యను పరిష్కారం చేసి నీ ప్రాణాన్ని ఆయన సేద తీర్చగలిగిన కాపరి. ఇక
నెక్స్ట్, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను ఏమొచ్చిందని అసలు నేను నీతి మార్గాన్ని బోధించడానికి వచ్చే లాభం ఏంటి? ఈ రోజుల్లో స్కూల్లో పిల్లలకి స్కూల్లో స్టడీ చెప్తున్నారు, లెసన్స్ టీచ్ చేస్తున్నారు. దేనికి చెప్తారు? ఎవరైనా ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? టీచర్స్ అన్ని కూడా ఎందుకు చెప్తున్నారు? ఉండాలన్నా? మీరందరూ రాంగ్. వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే జీతం కోసం చెప్తున్నారు. నవ్వుతారేంటి? వాస్తవం. ఏం డబ్బులు లేకుండా చెప్పానండి? డబ్బులు ఇవ్వకుండా, ఫీజు కట్టకుండా చెప్పమనండి. అసలు కాలేజీలు చూడండి, అసలు ఒక్క నెల కానీ ఆగితే చాలు, మెసేజ్లు వెంబడి మెసేజ్, ఫోన్ వెంబడి ఫోన్. స్టూడెంట్ని కూడా నువ్వు ఒకవేళ మీరు ఫీజు కట్టకపోతే రావద్దని పంపిస్తాను. క్లాస్ నుండి వెంటనే అప్పటికప్పుడు ఇంటికెళ్ళి డబ్బు తీసుకురా అంటే టీచింగ్ ఇస్తున్నారు. దేనికి? ఎందుకోసం? ఉచితంగా చెప్పడం. ఎవరు చెప్పటం లేదు, కానీ చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలు చెప్తారు. నువ్వు దేవుని బిడ్డవైతే, నేను మళ్ళీ కొద్దిగా రోషం కలిగే కాకుండా ఆలోచన చేయండి. నువ్వు దేవుని బిడ్డవైతే యూ విల్ హెల్ప్ ద పీపుల్. నువ్వు ప్రజలకు సహాయం చేస్తావు. నీకు కలిగిన వాటిని గురించి, నీవు ఎరిగిన వాటిని గురించి. మరొకడు విషయం ఏంటంటే, నీ చేత ఇతరులు దీవించబడాలి. పలానా వ్యక్తి నాకు సహాయం చేశారని 10 మంది నీ గురించి మాట్లాడాలి. ఇక్కడ ఏమంటాడు తెలుసా? తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నీతి మార్గాన్ని బోధిస్తూ నడిపించగలిగిన వాడైన ప్రభుకు స్తోత్రం. నేను అందుకు చెప్తున్నాను, ఏ లాభం వస్తుందో ఆయన బోధిస్తున్నాడు. ఆయన ఏ లాభం వస్తుంది? తనకేం లాభమా? తన నామాన్ని బట్టి ఆయన నీతి మార్గాన్ని, ఒక క్రైస్తవ బిడ్డగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా ప్రభుకు స్తోత్రం. ఏం చేయాలి? ఇతరులకు నీవు తెలిసిన సత్యాన్ని బోధించాలి, వారికి తెలియజేయాలి. దీనికోసం డబ్బు కాదు. వాక్య పరిచయం కూడా అంతే. వాక్య పరిచయం చేస్తున్నప్పుడు కూడా అంతే పరిస్థితి. వాళ్ళు సంతోషంగా ఇస్తే దేవునికి స్తోత్రం, లేకపోయినా పర్వాలేదు. ప్రభు సత్య మార్గాన్ని, సత్య బోధాన్ని మనము ప్రజలకు తెలియజేయవలసిన అవసరంతో ఉంది. ప్రభుకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఈవెన్ అది ఒకవేళ భౌతికమైన టీచింగ్ అయినా కావచ్చు. నువ్వు తెలిసిన వాడిని చెప్పడంలో నష్టం ఏముంది? నష్టమా? నీకేమైనా నష్టమా? 10 మందికి చెప్తే ఇప్పుడు నష్టమా? ప్రైజ్ ది లార్డ్. నా మట్టుకు నేనైతే నాకు తెలిసిన వాటిని ఇంకొకటి చెప్పడానికి ఎప్పుడు ఆతృత పడతాను. ఐ వాంట్ టు హెల్ప్ టు పీపుల్. నేనేదైతే ఎరిగి ఉన్నాను, నేనేదైతే నేర్చుకుని ఉన్నాను, వాటిని ఇతరులు చెప్పడానికి ఇష్టపడతా. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో నీతి మార్గాన్ని ఆయన నడిపించే దేవుడు, ఆయన కాపరి. నెక్స్ట్, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఈ అపాయమునకు భయపడను. ప్రభుకు స్తోత్రం. గాఢంధకారపు లోయలో అంటే నువ్వు ఎటువంటి గాఢంధకారపు లోయలో సంచరించినా సరే, ఎటువంటి కష్టకరమైన స్థితిలలో సంచారం చేసినా సరే, అది లోయ అయినా సరే, ఒకటి గాఢంధకారము, రెండోదిగా లోయ. అరకు వెళ్తే తెలుస్తుంది ఆ లోయల గురించి. అది ఎటువంటి లోయ అయినప్పటికీ, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. వినండి, ప్రపంచమే ఒక గాఢంధకారపు లోయ, మోసకరమైన లోయ. మనిషిగా నమ్మడానికి వీల్లేని పరిస్థితులుగా జీవిస్తున్నారు మానవుడు. ఎవరికి ఏ టైంలో ఎవరిని మోసం చేస్తారో, ఎవరికి ఎక్కడ ముంచేస్తారో ఎవరికి తెలియదు. అందుకే ఎవరి మీద నమ్మకం ఉంచడానికి వీల్లేదు. కొంతమంది ఉంటారు, ప్రత్యేకంగా చాలామంది షూరిటీ దగ్గర మోసగించబడుతుంటారు. షూరిటీ ఉన్నారు అనుకో,
అలాంటి వ్యక్తి కొరకు సర్లే అడుగుతున్నారు, మరి ఏం చేయాలి, షూరిటీ ఉందామని వీళ్ళు వెళ్తారు ఉంటారు. ఆ తర్వాత వాడేమో షూరిటీ పెట్టుకుని ఒక వ్యక్తిని పెట్టుకుంటాడు, అతని మూలంగా వచ్చిన లోన్ కావచ్చు ఏది కావచ్చు అని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు కడతారు? మరి ఈయన ఎందుకు షూరిటీ పెట్టాడండి అంటే మనకు తెలిసినోడు కదా అని. కానీ వాడు చేసిన పని ఏంటి? హాయిగా వెళ్ళిపోతాడు. ఇలాంటి వార్తలు నాకు చాలా తెలుసు. చాలా మంది జీవితంలో జరిగిన సంఘటన నేను వ్యక్తిగతంగా ఎరుగుతుంది. చివరికి తినడానికి కూడా ఆహారం లేకుండా, వాళ్ళ కోసం తినడానికి కూడా ఆహారం లేకుండా ఈయనకు వచ్చిన జీతం అంతా కూడా ఇక లోన్కి కటింగ్ అయిపోయి వీళ్ళకి తినడానికి ఆహారం లేక పస్తులతో జీవించిన కుటుంబాలు ఉన్నాయి. ఎవరిని నమ్మడానికి వీలు లేవు. కానీ దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని వాక్యమును అనుసరిస్తారో వారు జ్ఞానము కలిగి ప్రవర్తిస్తారు. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు గాఢంధకారపు లోయ లాంటిది లోకం, అసలు లోకమే అని చెప్తున్నా. ఇటువంటి పరిశుద్ధుల మధ్య, అటువంటి ప్రజల మధ్య కూడా నువ్వు సంచారం చేస్తున్నప్పుడు ఏ అపాయములకు భయపడకుండా ప్రభువు నీకు తోడ ఉండి నడిపించగలిగిన వాడు ఈయన కాపరి. ప్రభుకు స్తోత్రం. అందుకు ఒకసారి దేవుని సేవకునుగా నాకు అసలు మీ ఫైనాన్స్మెంట్ నాకెందుకు చెప్పండి, ఎవరు ఫైనాన్స్ గురించి వాళ్ళు చూసుకుంటారు కదా. కానీ ఒక్కొక్కసారి ఫైనాన్స్ మ్యాటర్ గురించి మాట్లాడుతుంటారు. ఎందుకు తెలుసా? నా క్షేమం కోసం కాదు, మీరు ఆర్థిక వ్యవస్థలో నష్టపోకూడదని. గత దినాల్లో జ్ఞాపకం చేశాను, ఆర్థిక వ్యవస్థలో దీవించబడాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ నువ్వు దేవుని పని చెయ్యాలి. హగ్గై పత్రిక నుండి, గ్రంథం నుండి మీ జ్ఞాపకం చేశాను. దేవుని సేవ నువ్వు చేస్తున్నప్పుడు, సేవ అన్న వెంటనే నేను మళ్ళీ చెప్తున్నాను, పాస్టర్ గారుగా నిలబడిపోయి మైక్ పట్టుకొని వాక్యం చెప్పాను కదా అని అర్థం. సేవ రకరకాలుగా ఉంది. పరిచర్యలో, దేవుని మందిరంలో, దేవుని సంఘంలో ఏదో ఒక భాగంలో నీకు సమయమును కేటాయించి వచ్చి నువ్వు పని చేస్తున్నప్పుడు నిశ్చయముగా ప్రభు చెప్పాడేమని, నేను మీకు తోడై ఉందును. ఫస్ట్ థింగ్ మొదటిది చెప్పారు. చేస్తాను ప్రభు అన్న వెంటనే మీకు తోడే ఉంటాను అన్నాడు. పని ప్రారంభం చేసిన వెంటనే దేవుడు ఏమన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇది చెప్తే ఏమనుకుంటారో తెలుసా? ఓహో, పాస్టర్ గారు చర్చలు పనిచేయలేమని చెప్తున్నారు ఈయన. కాదు, ఒక దైవ సేవకునిగా దేవుని మనసు ఏంటో దాన్ని ఎరిగిన వారే, దేవుని వాక్యం ఎరిగిన వారే సత్యాన్ని బోధిస్తున్నారు అంతే. అప్పుడు ఈ గాఢ అంధకారపు లోయలను సంచరించినా సరే ఏ అపాయమునకు నీవు భయపడవు. అసలు ఏం జరగబోతున్న వాటి గురించి భయపడవు. ప్రభుకు స్తోత్రం. ఏమండి, పాస్టర్లందరూ కూడా దేని మూలంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు? సేవలో. సేవ చేసిన వాడు సేవలోని, తోట చేసిన వాడు తోట పండ్లు తింటారు, మంద కాస్తున్న వాడు మంద పాలు చెప్పండి తాగుతారు, పంట చేసిన వాడు పంట నుండి వచ్చినాక సస్యములు కదా ఆహారంగా భుజిస్తారు. ఎక్కడి నుండి వచ్చేస్తుంది? మరి వైరస్ వచ్చిన తర్వాత కొన్ని నెలల వరకు కూడా పూర్తిగా సర్వీస్ జరగలేదు. ఎలా బ్రతికారు? ఎవరిచ్చారు? అరే, గాఢంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే ప్రభు తోడై ఉన్నాడు. ఆయన ప్రతి అవసరం తీరుస్తాడు. ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన. ఏ టైంలో? కలుకాలను కూడా పోషించడానికి సమర్థుడు నా దేవుడు. హల్లెలూయా. అందుకే గాఢంధకారపు లోయలో సంచరించినను ఈ అపాయమునకు నేను భయపడను. ఎటువంటి గాఢంధకారము కలిగినా సరే నీకు ప్రభు తోడే ఉండగా, అనగా నేను మాట్లాడేది కాపరి నీకు తోడై ఉంటాయి. ఆయన ఉంటాడు అంతే, తోడే ఉంటాడు. మనమే ఒక్కొక్కసారి ఆయన విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోతాం, కానీ ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. నిజానికి ఒక్కొక్కసారి విడిచిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడో పొదలోనికి వెళ్ళిపోయి అక్కడ చిక్కుపోతే వెతకి 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 వచ్చి మళ్ళీ పట్టుకొని అందులో విడిపించి, అందుకు ఒకసారి చర్చికి రాకుండా కొంతమంది మానేస్తే ఎక్కడ చిక్కుపోయారని అర్థం. అప్పుడు
పాస్టర్ గారు అలాగ వెళ్ళి అమ్మ ఎందుకు రాలేదు ఏంటైందని చెప్పేసి మాట్లాడి వాళ్ళకు ప్రార్థన చేసి రండి అని పిలిచి మళ్ళా ఆ పొదలను విడిపించి తీసుకొద్దామంటే వస్తే కదా. వెతికి రక్షించేవాడు ఆయన, కాపాడువాడు ఆయన. మళ్ళా మందలోనికి తీసుకొస్తారు. చాలా మంది తెలియదు ఏంటంటే ఎక్కడో చిక్కుపోతే అనగా ప్రార్థనగా రాకుండా ఒక వ్యక్తి ఆగిపోయాడు అంటే ఎందులో చిక్కుపోయాడు కాబట్టి అక్కడ చిక్కబడినప్పుడు జరిగే విషయం ఏంటి తెలుసా? అపాయంలో ఉన్నాడని అర్థం. ఒంటరిగా ఉంటే ఎవరికి దొరికిపోతారు? దేనికి దొరికిపోతారు? అపవాదికి దొరుకుతారు. కుడికలుగా రాకుండా సహవాసంగా రాకుండా ఉండడం ద్వారా వారు అపవాది చేతిలో చిక్కబడతారు. ఎక్కడో ఒక స్టోరీ విన్నాను నేను. ఒక పులి సింహము ఒక 4 ఆవుల మీద ఏదో సంథింగ్ తరుముతో వస్తే ఈ 4 ఆవులు అనుకుందాం. ఈ 4 ఆవులంతా కూడా ఒకేసారి సింహం మీద ఇవి దాడి చేసిన వెంటనే పారిపోయింది సింహం. పారిపోయింది. కొంతకాలం అయిన తర్వాత ఈ ఆవుల మధ్య చిన్న తేడాలు వచ్చేసి వ్యత్యాసం వచ్చేసి భేదాభిప్రాయం వచ్చేసి నీది నీవే నాది నాదే, నువ్వు ఎక్కడ మేసుకో, నాకు అనవసరం, నేను మాత్రం నాది వెతుక్కున్నాను, నా దగ్గర నేను ఉంటాను, ఇక్కడ ఉంటానని చెప్పేసి ఎవరి మట్టుకు వాళ్ళు సెపరేట్ అయిపోయారు. ఈ ఒంటరి అయిపోయిన వెంటనే అప్పటి నుండి ఇంతకుముందు ఓడిపోయి పగతో ఉన్నది, పగ పట్టుకొని ఉంది. సరే మీకు ఎప్పుడైనా మనకు దొరకరా అని ఎప్పుడైతే ఒంటరి అయిపోయిందో ఒక్కొక్కటి దేని మట్టుగా అది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈజీగా వెళ్ళి ఒక్కొక్క దాన్ని పట్టుకొని చంపేసి తినేసింది 1 by 1 ఈజీగా. సో ఒంటరిగా ఎవరైనా ఉన్నా దేవుని సన్నిధి, నేను మాట్లాడితే దేవుని సన్నిధి మానేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నా, దేవుని సన్నిధిగా రాకుండా ఆగిపోతున్న వ్యక్తిని గురించి నేను మాట్లాడుతున్నా. కాపరి ఏం చేస్తాడంటే అది అపాయంలో ఉన్నదని ఎరిగి వెతకి పట్టుకుంటాడు. మందలోనికి తీసుకురావడానికి కారణం ఏంటంటే మందతో ఉంటే ఆ గొర్రెకి క్షేమం, మందతో ఉంటే వాటికి ధైర్యం, మందలో ఉంటే శత్రువు ఏమాత్రం కూడా వచ్చి ప్రవేశించలేడు. ఒంటరిగా ఉంటే శత్రువు పట్టుకుంటాడు. కాబట్టి అందుకే సంఘ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 మాట్లాడుతూ కొందరు సమాజంగా కూడుట మానుకున్నట్టుగా మీరు మానక అనే పదాన్ని వాడారు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును మనము ఒకరినొకరము పురికొల్పింతుము. కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడట మానక. ప్రియులారా, అందుకే సహవాసం అంది సంఘము అనగా మందలో మన ఎల్లప్పుడూ కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం. పాయింట్ ఏంటంటే నువ్వు మందలో కలిసి ఉన్నప్పుడు గాఢాంధకారములో కూడా నీ కాలు జారకుండా నువ్వు నిలబడగలవు. ఎందుకంటే they will case their hold their hands one by one. చూడండి, ఒకరి హస్తాన్ని వారు పట్టుకొని ఉంటారు కాబట్టి వారికి మాత్రం కూడా భయం లేకుండా వారు ముందుకు వెనక్కు సాగడానికి అవకాశము కలుగుతుంది. ప్రభుకు స్తోత్రం చెప్తాను. నెక్స్ట్ ఏమంటాడంటే నీవు నాకు తోడే ఉందవు, నీ దుడ్డు కర్రేవు, నీ దండమును నన్ను ఆదరించును. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా మంచి గొర్రె, ఇది చాలా మంచి గొర్రె, ఇది చాలా మంచి గొర్రె. ఎందుకు తెలుసా? ఎంత చక్కటి సాక్ష్యం వేస్తుంది అంటే నీ దుడ్డు కర్రేవు, నీ దండము నన్ను అబ్బా ప్రభుకు స్తోత్రం. ఏంటి దుడ్డు? నీ దండము దండించడం, దుడ్డు కర్రతో ఈ రెండింటి అదే నన్ను ఆదరిస్తుంది అంటుంది. అందుకే చెప్తున్నాను ఇది చాలా మంచి గొర్రె అని. అది ఎవరు ఒప్పుకుంటున్నారు? వాక్యము ద్వారా ఒక వ్యక్తిని గద్దించినప్పుడు, వాక్యము ద్వారా ఒక వ్యక్తిని శిక్షించినప్పుడు, శిక్షణ ఇచ్చినప్పుడు, నీతి శిక్షణ అనుగ్రహించినప్పుడు ఎంతమంది అంగీకరిస్తున్నారు? అంతే. నీ దుడ్డు కర్ర నన్ను ఆదరిస్తుంది, నీ దండము నన్ను ఆదరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏమన్నాడు తెలుసా?
నీతిమంతుడు నన్ను గద్దించుట, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు మేలు అంటాడు. వాడు కొట్టడం అంటే నాకు మేలు అంటున్నాడు, గద్దిస్తే అది నాకు తైలాభిషేకం అనే పదాన్ని వాడాడు. అంటే తమ మేలు కొరకే అని వాటిని అంగీకరించాడు. నేటి రోజుల్లో ఎవరు అంగీకరిస్తున్నారు? చెప్పిన మాట మేలు కొరకు మాట్లాడిన వాటిని ఎవరిని అంగీకరిస్తారో వారు ధన్యులు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొందుచున్నది. ప్రభుకి స్తోత్రం. శత్రువుల ఎదుట కాపరి స్వరాన్ని వింటూ మనం వెళుతుండగా గాఢంధకారంలో కూడా ఎటువంటి అపాయం కలిగినప్పటికీ కూడా అపాయాలలో నుండి తప్పిస్తూ నేను తీసుకొచ్చి నీతోనే ఉండి, ప్రభుకి స్తోత్రం కలుగును. తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా? శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు ఆయన. శత్రువుల ఎదుట ఏ శత్రువు అయితే నిన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను పూర్తిగా కూల్చడానికి ప్రయత్నం చేస్తుందో, ఆ సమస్య నుండి బయటికి తీసుకొచ్చి సమస్య ఎదుటే ప్రభు నీకు సమృద్ధిని ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, భోజనం పెట్టి నిన్ను ఆనందింప చేస్తాడు ఆయన. ప్రభుకి స్తోత్రం. నూనెతో నా తలను అంటి ఉన్నాను, నా గిన్నె నిండి రుచున్నది అన్నాడు. ప్రియులారా, కాపరి స్వరాన్ని మనం వినగలిగినప్పుడు ఆయన అద్భుతమైన ఆశీర్వాదాలతో, ఇవన్నీ కూడా ఉన్నతమైన ఆశీర్వాదం ప్రభు అనుగ్రహిస్తాడు. నేను అన్ని కూడా నిజానికి వివరించడం లేదు, జస్ట్ షార్ట్గా నేను చెప్పి వెళ్తున్నాను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. తనకు కాన్ఫిడెన్స్ ఏంటంటే, తన సాక్ష్యం ఏంటంటే, నేను కాపరిని వెంబడిస్తున్నాను కనుక, కాపరి స్వరాన్ని విని ఆయన అనుసరిస్తున్నాడు కాబట్టి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. ప్రభుకి స్తోత్రం. తర్వాత అని అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసిన. చిరకాలం. పిల్లలు, కాపరి గొర్రెను కాపాడడానికి, గొర్రె కోసం కూడా తన ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రత్యేకంగా మన దావీదు జీవితం మన జ్ఞాపకం చేస్తుంది. అనేక పర్యాయాలు సింహాలు, పులులు, వెలుగుబంట్లు మందలో ఉన్న ఒక గొర్రెను పట్టుకొని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నప్పుడు లేఖనం సెలవిస్తుంది, వాటిని తరిమి. ప్రభుకి స్తోత్రం. సరే పర్వాలేదులే, 100 గొర్రెలో గొర్రె కదా పోయింది, మిగిలిన ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా 99 ఉన్నది కదా అని చెప్పేసి అనుకోలేదు. ఆ ఒక్క గొర్రె కోసం ఆ క్రూర జంతువును వెంటాడుతూ, అసలు వాటిని వెంటాడితే ఏం జరుగుతుంది? కానీ లేఖనం సెలవిస్తుంది, వెళ్ళి సింహాల నోళ్లను చీల్చి దాని నోటిలో ఉన్న గొర్రెను సజీవంగా కాపాడి తీసుకొచ్చాడు. ప్రభుకి స్తోత్రం. దానికి క్రొత్త నిబంధనలో లేఖనం ఏం చెప్తుందంటే, మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను బ్రతికింప చేశాడు. ప్రభుకి స్తోత్రం. మరణ భయము చేత పీడింపబడుచున్న వ్యక్తులను, ఆ భయము చేత ఎంతో వేదనతో బాధతో ఉన్న వారందరినీ కూడా ఆయన మరణించి రక్త మాంసంలో పాలివాడవై మన నిమిత్తం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12, 13, 14 వచనంలో మనం చదువుకుంటూ రాయబడింది, ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఎందుకు తెలుసా? మరణ భయము చేత పీడింపబడుచున్న వారిని విడిపించడానికి. ప్రభుకి స్తోత్రం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. హీ ఈస్ ఎ గుడ్ షెఫర్డ్. ఆయన మంచి కాపరి. భౌతికంగా కూడా అనేక మంది దైవజనులు సంఘము కొరకు ఎంతగానో ప్రార్థన. ఫస్ట్ థింగ్ దే ఆర్ ప్రేయింగ్, అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ దే ఆర్ స్టడీయింగ్ ది వర్డ్. దైవ వాక్యమును అధ్యయనము చేస్తూ ప్రభు సందులో కూర్చుండి వాక్యము పరిచర్య చేస్తున్నారు. వారు బోధించిన ప్రతి వాక్య భాగం, ప్రతి వాక్య పరిచర్య అంతా కూడా దేనికోసం తెలుసా? సంఘము యొక్క క్షేమము కొరకే.
హల్లెలూయా. వారు బోధిస్తున్న ప్రతి మాట కూడా దేవుని కొరకు తెలుసా? విశ్వాస యొక్క ఆత్మ, ప్రాణ, శరీరమునకు క్షమావృద్ధి కలిగించే బోధను వారు తెలియజేస్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దురాశ కలిగి అన్నడు కూడా బోధించాడు. ఎవడైనా ఒకవేళ ఏ సేవకుడు దురాశ కలిగి చెప్పాడంటే ఆయన సేవకుడే కాడు. అందుకే లేఖన భాగంలో ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడంటే, కొంతమంది ఉంటారు కడుపే వారి దేవుడు అంటే వాళ్ళు దేనికోసం బోధిస్తున్నారు? ఆ కడుపు కోసం బోధించడం అంటే ఏమైనా కొంత ఇస్తారేమో ఉద్దేశంతో బోధించిన వాడు అది సేవకుడే కాడు. వాడు దేవుని సేవకుడు కాదు, కడుపుకి సేవకుడే. ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం. ఐ డు నో, నా ఎక్స్పీరియన్స్ నేను ఎరుగుదాను. పరిచర్యలో ప్రభువు తప్పకుండా ఇస్తాడు. ఒకరు కాకపోతే ఇంకొకరు దేవుడు ఇస్తాడు. నాకు తెలుసు, అది నా అనుభవం. అది ప్రభుకి స్తోత్రం. అనేక పర్యాలు నేను ఎరుగుదాను నా వ్యక్తిగత జీవితం. కానీ కడుపు కోసం కాదు, అసలు ఫుడ్ కోసం నాకు అసలే ఇంట్రెస్ట్ లేదు. ఎవడో ఫుడ్ పెట్టాలి, తినాలి అంది లేదు. నథింగ్. అసలు టీ ఇస్తే కూడా వద్దంటేస్తాను ఒక్కొక్కసారి. కానీ మీకెందుకు ఇబ్బంది పెట్టాలని కోల్డ్ డ్రింక్ తీసుకోమంటారు. కోల్డ్ డ్రింక్ కూడా తీసుకోండి అంటారు కొన్ని పరిస్థితులను బట్టి. కానీ మీకు తృప్తిపరచాలి కదా, మేము సంతోషపరచాలి కదా. మీ సంతోషం కొరకు తీసుకోవాలి. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్. అలాగైతే నేను కడుపుకు దాచుని అయిపోయాడు. ఒక ఆయనకి ఇలా భోజనం పెడితే తినేసిన తర్వాత కూరలన్నీ ఉంచేసాడు. అన్నం తినేసాడు, కూర ఉంచేసాడు. మీకు తెలుసా దాని మీనింగ్? తెలియదు. కూర ఎందుకు ఉంచాడంటే అమ్మ కూర మిగిలిపోయింది అన్నాడు. కూర మిగిలిపోయింది దేనికి అనుకుంటున్నారు? ఇంకా అన్నం ఏమని అర్థమా? మాది ఆ బ్యాచ్ కాదు. ఒక ఆయనకి కోడిగుడ్లు తీసుకొచ్చి వంట చేసి పెట్టారు. ఎవరో దీని అమ్మాయిదరా అని అడిగాడు. దేనమ్మా? కోడిగుడ్లు అమ్మ అంటే దానికి కావాల్సింది ఏంటి? గుడ్లు కాదు, ఆ చికెన్ కావాలన్న. అందుకే దాని అమ్మాయిదని అడిగాడు. ఇంకో అన్నాడు, సింహము గడ్డి. ఈ పాస్టల్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు, ఏంటయ్యా సింహం గడ్డి మేయనా ఏంటి ఇది ఇస్తున్నాడు? కూరగాయలు ఇస్తారా ఏంటి? గడ్డి మేయదు కదా సింహం, యూదాగోత్రపు సింహం. ఫుడ్కు సేవకులం కాము, ఫుడ్కు దాసులం కాము. దేవుని బిడ్డలారా, ప్రభువు సమృద్ధిగా సమస్తాన్ని ఇస్తాడు, నాకు తెలుసు. ప్రభుకు స్తోత్రం. ఆ మూమెంట్లో, ఆ క్షణంలో అద్భుత కార్యం చేయగలిగిన దేవుడు. ఈవెన్ బాడీకి కావాల్సిన ఆహారం ఏంటి అవసరమో ఆ సమయానికి దేవుడు ఎవరి ద్వారా, దేని ద్వారా ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన నేను ఎరుగుతాను. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నట్టు అంటే అనేక మంది దైవ సేవకులు ఉన్న సత్యాన్ని దైవ వాక్యములో దేవుని సందులో సమయం కేటాయించి వాక్యము ధ్యానం చేసి అందులో నుండి అవసరమైన వాటి ఒక విధంగా చెప్పాలంటే ధ్యానం చేస్తున్నా అంటే త్రవ్వుతున్నానని అర్థం. మీరు దాన్ని బంగారంతో పోల్చుకుంటే వారు ఆ గవిని దగ్గరికి వెళ్ళి దాన్ని త్రవ్వి, గని నుండి త్రవ్వి తీసుకొచ్చి ఇస్తున్నాడు, అందిస్తున్నారు ఈజీగా. సంఘమునకు అవసరమైన వర్తమానాన్ని ప్రభు సందులు గడుపుతారు. సమ్టైమ్స్ దే విల్ ఫాస్ట్. వాళ్ళు ఉపవాసం వంటి ప్రార్థన చేస్తారు. కొన్ని సందర్భాలు వారికి నిద్ర లేని టైం కూడా ఉంటుంది. ఆరోగ్యాన్ని పరంగా చూస్తే వారికి కొన్ని సందర్భాల్లో విశ్రాంతి కూడా లేని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద పాస్ట్. ఈ ప్రపంచ కాపరుల యొక్క దినోత్సవ సందర్భంలో మంచి కాపరులను గురించి జ్ఞాపకం చేస్తూ పేరుకు మాత్రం ఉన్న కాపరుల గురించి కూడా కొన్ని మాటలు చెప్తున్నాను మీకు. కొంతమంది దైవజనులకి, కొన్ని పాస్టర్లకు కొంతమంది మెచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఒక విశ్వాసంలో ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అదే సమయంలో విశ్వాసంలో మరికొందరు మెచ్చేవాళ్ళు ఉంటారు, మెచ్చని వాళ్ళు ఉంటారు, నిందలు మోపే వాళ్ళు కూడా ఉంటారు. వాటన్నిటి కూడా భరిస్తూ
సహిస్తూ వెళుతూనే ఉంటారు. గొప్ప సమస్య ఏంటి తెలుసా? సంఘ విశ్వాసుల మధ్య ఒకరికి మధ్య ఒకరు గొడవ వచ్చింది అనుకో, సామాన్యంగా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు మా పక్షాన్ని మాట్లాడాలి, వాళ్ళ పక్షాన్ని మాట్లాడకూడదు. కానీ వాళ్ళ తెలివి మాట్లాడుతున్నారు ఏంటి పాస్టర్ గారు? కానీ వారికి తెలియదు, ఈ నిందలన్నీ పడుతున్నా, ఎవరేమన్నా వాటిని భరిస్తూ వెళుతూనే ఉంటారు. ఎందుకు తెలుసా? దేవుడు ఆ సేవ కోసం నియమించాడు కాబట్టి, వారిని ఎలాగైనా సరే బాగు చేయాలి కాబట్టి. చెడిపోయిన వాటిని ఏం చేయాలి? బాగు చేయాలి కదా. త్రోవ తప్పిపోయిన వారిని, అసలు నిజమని కాబట్టి చేసే పని అది. చెదరిపోయిన వాటిని పోగు చేస్తాడు, తప్పిపోయిన వాటిని వెదకి రక్షిస్తాడు, బలహీనమైన వాటిని బలపరుస్తాడు. అంతేకాని అది బలహీనం అయిపోయిందని చెప్పేసి వదిలేడు. బలహీనం అయిపోయింది కదా అని చెప్పేసి మంద నుండి త్రోసివేయడు. మనం దూషడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ కాపరి ఆ పని చేయలేడు. పిల్లరా, ఆ కాపరి గురించి ఏమని చెప్పాలి? చాలా విషయాల్లో కాపర్లో ఉంటుంది. సంఘం కొరకు ఆయన ఎంతగా ప్రయాసపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వేదన పడుతున్నారు, భారం కలిగి ఉన్నారు. ఈ విషయం తెలుసా? ఒక సంఘం నుండి ఒక విశ్వాసి కానీ తప్పిపోయినప్పుడు పాస్టర్ గారు హృదయంలో ఉన్న బాధ, వేదన మీకు తెలుసా? ఆయన వేదనతో ఉంటారు. ఇంకా సమ్టైమ్స్ సంఘంలో ఒక విశ్వాసి పూర్తిగా వదిలేసి ఇంకొక సంఘానికి వెళ్ళిపోతే ఆ బాధ అసలు తట్టుకోలేనిది. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నారు, ప్రభు నన్ను క్షమించునుగాక. పెద్ద పెద్ద సంఘాలు ఉన్న వారు చాలా మంది ఆ సంఘం అక్కడ వెళ్ళి చేరిపోతున్నారు. ఎక్కడ నుండి వెళ్ళిపోతున్నారు? ఏదో ఒక సంఘం నుండి వెళ్ళిపోతున్నారు. అందుకే పౌలు ఒక సందర్భంలో మాట్లాడుతున్నానంటే, క్రీస్తునందు మీకు 10,000 మంది బోధకులు ఉండవచ్చు, వారు చెప్పిన బోధ కూడా మంచిది కావచ్చు, బోల్డ్ మంది ఉండొచ్చు, గొప్పలు ఉండొచ్చు, కానీ ఒక విషయం మర్చిపోవద్దు, తండ్రి మాత్రం నేను మీకు స్వార్థం వల్ల కన్నాను కాబట్టి మీకు బోధకులు బోల్డ్ మంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోవడం కాదు బాబు, నా మాట వినమని చెప్పి పౌలు ఒప్పుకున్నాడు. పౌలు తన హృదయం నుండి వేదన తెలియజేశాడు. ఈనాడు కూడా అందుకే చెప్తున్నాను, పెద్ద పెద్ద సంఘాలు ఉన్న వాళ్ళందరూ కూడా అనేక మంది చిన్న పాస్టర్లు అనేం కాదు, చిన్న మంద కలిగిన పాస్టర్లు అందరూ కూడా ఏడుస్తున్నారు. వారి ఏడుపును గురించి దేవుడు తీర్పులను తీసుకురాడా? ఈ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు. అటువైపు ఆ పాస్టర్ గారు దేవుని సొంతలో కార్చిన కన్నీళ్లు కూడా దేవుడు తీర్చి అవతలున్న వాడు కూడా చెప్తాడు దేవుడు. నేటి రోజుల్లో విశ్వాసులంతా నమ్మకస్తులుగా కనబడకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం. పిల్లరా, చాలా వేదన. చాలా మంది దగ్గర విన్నాను, వాళ్ళు ఏడుస్తున్నారు, ఇంకొక దగ్గర నిండిపోతున్నారు. ఎవరిని వదిలేసి? వారు ముందు నుంచి ఎక్కడైతే క్షమాభివృద్ధి అనుభవించారో, ఎక్కడైతే నాటకాలు, ఎక్కడైతే వారు జన్మించారో, ఎక్కడైతే ఆధ్యాత్మిక జీవితాల ముందు మేలు పొందుకున్నారో, పునాది వేసుకున్నారో, ఇప్పుడు వదిలిస్తారు, వెళ్ళిపోతారు. ఓ పాస్టర్లు ఏడుపు ఇలా లెక్క. మంచి కాపుడు ఏ పని చేస్తాడా? చేయడు. అందుకే పౌలు అంటాడు, పౌలు చెప్పిన మాట, నేను ఇంకొకరు వేసిన పునాది మీద నేను ఏమాత్రం కూడా కట్టాను అన్నాడు. ఇప్పటి కాలంలో జరుగుతుంది మన చాలా స్థలాలు. అంటే ఇంకొకడు పునాది వేసిన వాటి మీదే కట్టేసి వెళ్ళిపోవడం. పౌలు అంటాడు. అండ్ దట్ ఈస్, నేనంటాను, దట్ ఈస్ నాట్ ఎ మినిస్ట్రీ. ప్రేమను దేవుని బిడ్డలారా, అంటే ఆ కాపరి హృదయంలో ఉన్న ఒక వేదన ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను. ఎంత బాధతో ఉంటాడు, ఎంత వేదనతో ఉంటాడు. సో ప్లీజ్ డూ రిమెంబర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ద మెన్ ఆఫ్ గాడ్, పాస్టర్స్. దైవ సేవకులను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరిని కూడా అల్పముగా తలంచవద్దు. ఏ దైవజనుని అల్పముగా తలంచవద్దు దయచేసి. ప్లీజ్ ప్రే ఫర్ దెమ్. వారి కొరకు ప్రార్థన చేయండి. ఎంతో మంది దైవ సేవకులకు ఆరాధన చేయడానికి స్థలాలు లేక అద్దె గృహాల్లో నడిపిస్తూ సమ్టైమ్స్ మీరు వికెట్ చేయాలన్న వెంటనే దాన్ని వికెట్ చేయడం తప్పదు. ఇప్పుడు ఇంకా క్రీస్తు వ్యతిరేకత అనేది, సువార్త వ్యతిరేకం అనేది ఇంకా వస్తున్నప్పుడు దైవ సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ఎంతగానో సంఘ విశ్వాసాలుగా ప్రార్థన చేయాలి.
వారిని మనం నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన సుఖ దుఃఖాలలో కూడా మనకు తోడుగా ఉండి మనకు ప్రోత్సహిస్తూ మన కొరకు ప్రార్థన చేస్తూ నడిపిస్తున్న వాడు దైవజనుడే. కాబట్టి ఆ మంచి కాపరిని మీ ముందు పెడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మనందరి వినికిలో ఫలింపచేయనుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవ, ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నాటబడి లోతులుగా ఫలించినట్టుగా కృప చూపమని మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.